అందా చేయాలి అంటే కిరాణా కొట్టు వాడినో, ఎస్పెషలీ మార్వాడీస్. ఐ లవ్ ద వే దే డూ బిజినెస్. కస్టమర్ వచ్చి సార్ ఈ రేనాల్డ్స్ పెన్ ఉందని అడుగుతాడు, వాడి దగ్గర ఉండదు, వాడు ఉండదు అని చెప్పడు. సార్ ఒక్క 2 minutes అంటాడు, బాయ్ ఎవరిని వెనకాల నుంచి పంపించి పక్క షాప్ లో తీసుకొని కాస్ట్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ టైం అది పెట్టేసుకుంటాడు, ఎందుకంటే వాడికి డిమాండ్ తెలుసు. ఒక దివాళీ రోజు తప్ప వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మనకు తెలియదు. మళ్ళీ వాళ్ళ ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ షాప్ లో వాడు అలానే ఉంటాడు. నార్మల్ షర్ట్, నార్మల్ ట్రౌజర్ వేసుకొని చెప్పులు తీసేసి అలా కూర్చొని ఉంటాడు. హైదరాబాద్ లో ఒక సెంటర్ ఒక కాలనీలో పెట్టాడు, నడిచింది. ఇంకా వాడు నెక్స్ట్ ప్లాన్ ఇస్ కంట్రీ వైడ్ ఫండింగ్ అని తిరుగుతారు. ఫండింగ్ అనే కాన్సెప్ట్ ఒరిజినల్ బిజినెస్ లేదు. అసలు ఫండింగ్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవడం ఏంటమ్మా? అది ఏం బిజినెస్ అమ్మా? అప్పు తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవడం అన్నట్టే కదా. దారుణం అది. జ్యువెలరీ స్టోర్ కి వెళ్ళండి, వాడు ఫస్ట్ వెళ్ళి కూర్చుంటే వాటర్ వేస్తాడు, ఖర్చు ఉండదు. మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఇది పక్కన పెట్టండి అన్నారు అనుకోండి, జ్యూస్ టీ వస్తుంది. లేకపోతే వాడు అంత పెద్ద జ్యువెలరీ షాప్ వాడికి ఓ 10 రూపాయలు జ్యూస్ బాక్స్ ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ చూస్తే వేల కోట్ల లాస్. మనం ఏమనుకుంటాం, అమ్మా ఎంత డబ్బులు సంపా, బట్ దే ఆర్ అట్ లాస్. మీకు గనక ఒక 10 లక్షల రెవెన్యూ ఉండే బిజినెస్ ఉండి దాంట్లో 1 lakh మిగిలింది అనుకోండి మీకు ప్రాఫిట్, ఏది ఆఫ్టర్ ట్యాక్స్, యూఆర్ బెటర్ దెన్ ఫ్లిప్కార్ట్ అంటాను నేను. Exactly. 1000 rupees saree 5000 rupees ki పెడతారు. చార్మినార్ కో వెళ్తే you will get at the same cost. In the initial stages, how do you have to price your product? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అబ్సల్యూట్ గా అబ్జర్వ్ చేయండి. క్రోమా ఇలాంటి వాళ్ళ దగ్గర డిస్కౌంట్లు తక్కువ వస్తాయి, ఎందుకంటే లోకల్ ఎలక్ట్రానిక్ స్టోర్స్ కి వెళ్ళండి, వాడు అదే 5000 పెట్టి మీకు డిస్కౌంట్ అండ్ 2000 డిస్కౌంట్ ఇవ్వగలడు. ఎందుకంటే నాకు హోల్సేల్ ప్రైస్ లో ఎంతకు వచ్చింది, నేను